ఫౌజియా. నేను క్రిస్టియన్ని. అదేంటి పేరేమో ఫౌజియా కానీ క్రిస్టియన్ని అని అంటున్నారు అని మీ అందరికీ చాలామందికి డౌట్ వచ్చింది. అందుకని ఈరోజు నా సాక్ష్యాన్ని పంచుకోవాల్సిన సమయం వచ్చింది. నేను ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిని. నాకు 3 అన్నయ్యలు, నేను ఒక్కదాన్నే ఆ అమ్మాయిని, అందరికంటే చిన్నదాన్ని. అయితే నా చిన్నతనం అంతా అందరు అమ్మాయిలాగా నార్మల్గా మాత్రం అస్సలు లేదండి. ఇప్పుడు కనుక ఆలోచిస్తే నా మీద నాకే జాలి కలిగే అంత అసహ్యంగా ఉండింది నా చిన్నతనం మొత్తం. ఒక 10 ఏళ్ళు వచ్చేసరికి మా అమ్మ క్రూరమైన ప్రవర్తన, మా అమ్మ బిహేవియర్తో నాకు ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినాయి అప్పుడే. కానీ ఎట్లా చచ్చిపోవన్నో, ఏం తింటే మనిషి చచ్చిపోతారో తెలియదు అప్పటికి. టీవీలలో ఉరేసుకునే సీన్లు బాగా చూసేదాన్ని. అయితే ఉరేసుకోవాలంటే ఫ్యాన్ కూడా అందని పరిస్థితి నాది. ఉరితాడు ఎట్లా కట్టుకుంటారో కూడా తెలియదు. అంటే చిన్నప్పుడు నా జీవితం అంత చండాలంగా ఉండేది, అంత దరిద్రంగా ఉండేది. ఇలాగా ఒక నార్మల్ కుటుంబంలో, అంటే సొల్యూషన్ లేని ప్రాబ్లం లాగా, జవాబు లేని ప్రశ్నలాగా నా జీవితం ముందుకెళ్తూ ఉంది. దాదాపుగా నేను ఒక 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు కొత్తగా పరిచయమైన నా ఫ్రెండ్ అంజలి, అమ్మాయి పేరు. అమ్మాయి వాళ్ళు ఒకరోజు సండే రోజు పెళ్ళికి వెళ్తున్నారు, ఫంక్షన్కి. అయితే తను వచ్చేసి నాతో అంది, నువ్వు కూడా రా ఫౌజీ, బాగుంటుంది, సరదాగా ఉండిద్ది అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళింది. తీరా వెళ్ళిన తర్వాత అదొక క్రిస్టియన్ మ్యారేజ్, చర్చిలో పెళ్ళి. దాంతోపాటుగా అది కొత్త చర్చ్, ఆ రోజే ఇనాగ్రేషన్. అయితే చర్చ్ లోపల పెళ్ళి జరిగిపోయింది, వర్షిప్ జరుగుతుంది. నార్మల్గా పిల్లలందరూ అయితే బయట కూర్చొని ఆడుకుంటున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఆడుకుంటున్నా. ఆ టైంలో పాస్టర్ గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, దేవుడికి కావాల్సింది నీ ఆస్తులో, అంతస్తులో, పరువో, పరిపతో, పదవిలో కాదు, విరిగిపోయి ముక్కలైపోయి రోదిస్తున్న నీ హృదయం అని అన్నారు. ఆ మాట నన్నే అంటున్నారేమో, ఈయన నన్నే పిలుస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ నాకు కలిగింది. అలాగా నా అడుగులు చర్చ్ లోపలికి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని దేవుడిని అసలు ఏం అడగాలో కూడా నాకు తెలియదు. ఒక్కటే మాట అన్నాను నేను, నాకు మాత్రం ఎందుకు ఇట్లాంటి అమ్మనిచ్చినావు, ఇట్లాంటి కుటుంబంలో ఎందుకు నన్ను అసలు పుట్టించినావు అని అడిగినా నేను. ఆ ఒక్కటే, అంతకు మించి అసలు ఏం అడగాలో కూడా తెలీదు. నలుగురికి ఈ బాధ పంచుకుంటే తగ్గుద్ది అని అంటారు, కానీ ఆ వయసులో బాధని పంచుకోవడం కూడా తెలీదు. అంటే ఎవరికి అసలు ఏమని చెప్పాలో కూడా తెలియదు. కానీ ఆ రోజు మాత్రం దేవుడికి చెప్పుకోవాలనిపించింది. అదొక్కటే నా ప్రాబ్లం. చెప్పుకున్నాను, ఆ రోజు అట్లా గడిచిపోయింది. ఇంకా ఆ తర్వాత అసలు ఆ విషయం గురించి కూడా నేను ఆలోచించలేదు. అయిపోయింది, ఆ రోజు అట్లా అయిపోయింది. నా లైఫ్ అట్లానే నార్మల్గా, క్రిటికల్గా, చండాలంగా, చెత్తగా ముందుకెళ్తానే ఉంది. రోజు రోజుకి ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. నా ఏజ్ పెరిగినా కొద్దీ నా పరిసరాలు కానీ, నా కుటుంబంలో పరిస్థితులు కానీ మొత్తం అసలు నాకు యాక్సెప్టెన్స్ లేదు. అలా దారుణంగా జీవితం ముందుకెళ్తూ ఉంది. అయితే మిరాక్యులస్లీ నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ నేను బాధపడుతున్నా అనగానే దానికి సొల్యూషన్ కూడా దొరికిపోతుంది. నా ఏజ్ పెరిగినా కొద్దీ, నా టీనేజ్ తర్వాత 18-19 ఇయర్స్ ఆ టైంలో ఎంతోమంది నన్ను మిస్యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ నన్ను కాదు కదా, నా నీడని కూడా వాళ్ళు ముట్టుకోలేకపోతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ నేను పస్తుండట్లే, నా చేతిలో డబ్బులు అయిపోవట్లే. ఇదిగో ఇట్లాగా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి నా లైఫ్లో. అప్పుడు నాకు వచ్చిన ఒక ఫీలింగ్ ఏంటి అంటే, ఏదో సంథింగ్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఏంటి అనేది మాత్రం నాకు క్లారిటీ లేదు. నార్మల్ ముస్లిం కుటుంబంలో ఎట్లా అయితే ఉంటుందో, రంజాన్ టైంలో రోజా ఉండడం, నమాజ్ చదవడం, అలా అదేవిధంగా అన్నీ ఇంకా అవి ఫార్మాలిటీస్ అన్నీ ఎట్లా అయితే ఉంటాయో, రిలీజియస్ ఫార్మాలిటీస్, ఖురాన్ షరీఫ్ చదవడం, ఇవన్నీ నా జీవితంలో నడుస్తున్నాయి ఒక పక్క. కానీ ఎప్పుడు కూడా
అల్లానే దేవుడు అనే ఒక ఫీలింగ్ ఏ కోసాన కూడా నాకు కలగలేదు. అందరూ ముస్లిమ్స్ రోజా ఉంటున్నారు, నేను కూడా రోజా ఉంటున్నా. రోజా ఉండకపోతే ఇదేం పద్ధతులు, ఇదేం పాడు అని అంటారు కాబట్టి నేను ఉంటున్నా, అంతే తప్ప అల్లా దేవుడు అనే ఉద్దేశంతో మాత్రం కాదు. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదు. సో ఈ విధంగా నా లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంది. ఇలా వెళ్తున్న టైంలో దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత, అంటే నేను ఫస్ట్ టైం 5th క్లాస్లోనో 4th క్లాస్లోనో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళిన, ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక విధంగా సెట్ అయింది లైఫ్. అంటే నా జీవితం ఇంతే, ఇట్లనే ఏడుస్తుంది, కానీ నేను యాక్సెప్ట్ చేయాలి, లైఫ్ అంటే ఇట్లనే ఉంటుంది, ఇంకా యాక్సెప్ట్ చేయాలని నా లైఫ్ నేను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంక ఇలానే ఉంటాయి పరిస్థితులు అని పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసిన. అంటే ఫైనాన్షియల్గా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకునే సిచ్యువేషన్లో అసలు ఎలాంటి క్వాలిఫికేషన్ లేని నాకు ఒక మంచి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి స్కూల్లో జాబ్ దొరికింది. ఇలాగా ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా ఓకే, నా లైఫ్లో నేను సెటిల్ అయిపోయినా. ఇలాంటి కండిషన్లో 10 years తర్వాత సడన్గా ఒకరోజు నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా సండే రోజు చర్చికి వెళ్ళాలనిపించింది నాకు. మళ్ళీ చర్చికి వెళ్ళాలనిపించి, అప్పుడు మా ఏరియాలో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది. ఈ చర్చికి వెళ్ళాలంటేనే భయం అయ్యేది అసలు. నార్మల్గా ఆ చర్చ్కి ఎక్కువ ఆంగ్లో ఇండియన్స్ వెళ్ళేవాళ్ళు. అయితే దాంట్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళనే రనిస్తారేమో లోపలికి, నేను కనుక వెళ్తే బయటికి పంపించేస్తారేమో, ఇదిగో ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవి. అందుకని భయానికి ఆర్సీఎం చర్చికి వెళ్ళలేదు నేను. మా ఇంటికి దగ్గరలో, అంటే ఆ ఏరియాలో లొకాలిటీలో ఉండే పెంతకోస్తు చర్చికి వెళ్ళిన, ప్రొటెస్టెంట్ చర్చ్కి. అయితే అక్కడికి వెళ్ళేసరికి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు మాట్లాడేది ఎట్లా అంటే, మీరు ప్రార్థనలకి రండి, రోజు ఇట్లా ప్రతి సండే చర్చికి రండి, అట్లా అని వాళ్ళు అనటం స్టార్ట్ చేసింది. అనేసరికి వాస్తవానికి భయం వేసింది బాగా. ఎందుకు అంటే మనసు పరంగా అయితే చర్చికి వెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ సోషల్గా అంటే క్రిస్టియన్స్ అనేసరికి మన ఏరియాలో చాలామందికి ఉండే ఉద్దేశం ఏంటిది అంటే, మత మార్పిడి చేస్తారు వీళ్ళు. చర్చికి వెళ్ళంగానే మీరు ప్రార్థనలకి రండి, మీరు రండి రండి అని వెనకాల పడతారు. మత మార్పిడి చేయడమే వీళ్ళ ఉద్దేశం. ఇలాంటివి ఉండేవి, ఇలాంటి పోకడ ఎక్కువగా ఉండేది. సో వాటి ప్రభావం అనేది నా మీద ఉండి నేనేమనుకున్నా అంటే, మతం మారడం అనేది అయితే నా ఉద్దేశం కాదు. నాకేదో మనసుకు అనిపించింది, నేను వెళ్ళిన అంతే. దానికి వీళ్ళు ఇట్లా మాట్లాడేసరికి నాకు బాగా భయం వేసింది. ఇది కరెక్ట్ కాదు నాకు అనే ఒక ఫీలింగ్ వచ్చేసి నేను వెళ్ళటం మానేసిన తర్వాత నేను టీచింగ్ చేస్తున్న టైంలో నా కొలీగ్ ఒక ఆవిడ, వాళ్ళు క్యాథలిక్ క్రిస్టియన్స్. ఒకసారి ఈస్టర్ అప్పుడు పండగకి ఇంటికి రాబ్బా అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేసిండ్రు. అయితే ఆ రోజు నేను ఆవిడని అడగడం జరిగింది, మీ చర్చ్కి నేను కూడా రావచ్చా అని చెప్పేసి. అప్పుడు ఆవిడ అన్నారు, అదేంటి ఫౌజీ అట్లా అంటున్నావు, ఎవరైనా రావచ్చు అని చెప్పేసి ఈస్టర్ హోలీ మాస్కి ఆవిడ దగ్గరుండి నన్ను తీసుకెళ్ళారు. బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. అయితే ఓకే, ఈ చర్చికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి నెక్స్ట్ సండే నుంచి నేను క్యాథలిక్ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. అక్కడికి వెళ్తే సేమ్ అదే పరిస్థితి. మళ్ళీ మీరు ప్రార్థనలకి రండి, మీరు ప్రతి సండే రండి అట్లా అని చెప్పేసి. అయితే ఇక్కడ హెల్త్ ప్రాబ్లంతోనో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ మధ్యలో కనుక వెళ్తే వాళ్ళు నిజంగానే అట్లా అని చెప్పేసి కొంతమంది అట్రాక్ట్ అయిపోయి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. చాలామంది దేవుణ్ణి తెలుసుకోకుండా చర్చికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్స్ అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారని మాత్రం నేను అస్సలు అగ్రీ అవ్వను. అయితే అట్లాంటి వాళ్ళైతే అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ నా సిచ్యువేషన్ అది కాదు. నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కోసం వెళ్ళలేదు, రోగ సౌఖ్యం కోసము నేను వెళ్ళలేదు. నా మనసుకి అనిపిస్తుంది వెళ్ళాలని, అందుకని వెళ్ళిన. అట్లా అయ్యేసరికి అక్కడికి వెళ్ళడం కూడా నాకు నచ్చల. అయితే మాటల సందర్భంలో ఒకరోజు ఒక అక్క ఏమన్నారంటే, ఇక్కడ 2 మాసెస్ ఉంటాయి ఫౌజియా, ఆదివారం రోజు సాయంత్రం పూట 6 గంటలకి ఆంగ్లో ఇండియన్స్ మాస్ కూడా ఉండిద్ది, కావాలంటే నువ్వు ఆ మాస్కి కూడా రావచ్చు, అటెండ్ అవ్వచ్చు, ఇంగ్లీష్లో ఉంటుంది ఆ మాస్ అని చెప్పింది.
అప్పుడు నాకేదో మంచిగా అనిపించింది. ఏంటో తెలుసా, ఆంగ్లో ఇండియన్స్కి ఫ్లూయెంట్గా తెలుగు రాదు, నాకేమో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రాదు. కాబట్టి కాన్వర్జేషన్ అనేది ఉండదు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇదేదో బాగుంది అనుకొని ఇంగ్లీష్ మాస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఇంగ్లీష్ మాస్కి వెళ్ళిన తర్వాత 45 మినిట్స్లో మాస్ అయిపోతుంది. ఎవరిని పలకరించుకోరు, ప్రశాంతంగా ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఇట్లా ఒక 1 ఇయర్ వెళ్ళిన నేను ఇంగ్లీష్ మాస్కి అటెండ్ అయినా. నాకు అసలు ఎక్కడో కనెక్ట్ అవుతుంది, అంటే నాకు కావాల్సింది నాకు దొరికింది అనే ఒక ఫీలింగ్, నేను సరైన దారిలో వెళ్తున్నాను అనే ఒక క్లారిటీ. ఇదిగో ఇట్లా ఒక 1 ఇయర్ వెళ్ళిన తర్వాత నేను కూడా క్రిస్టియన్ అయిపోవాలనిపించింది. అంటే మానసికంగా, సొసైటీ పరంగా 2 విధాలుగా నేను దేవుణ్ణి యాక్సెప్ట్ చేసిన. అంటే దేవుడిని నమ్మిన తర్వాత దేవుడి దారిలోకి మనం వెళ్ళాలి అంటే జ్ఞానస్నానం, బాప్తిస్మా స్వీకరించడమే ఒక దారి. అది మనం స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదు అనే ఒక క్లారిటీ వచ్చింది నాకు. వచ్చి నేను క్రిస్టియన్ అవ్వాలని అనుకొని చర్చ్ ఫాదర్ని అడిగిన, ఫాదర్ నాకు బాప్తిస్మా ఇవ్వండి, నేను క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాను అని అన్నాను. అస్సలు ఒప్పుకోలేదు ఆయన. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, నువ్వు ముస్లిం కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయివి, రేపటి రోజున నీకు పెళ్ళి కావాలంటే నీకు ముస్లిం కమ్యూనిటీలో నుంచే అబ్బాయి దొరుకుతాడు, అట్లాంటిది నువ్వు కనుక ఇప్పుడు క్రిస్టియన్ అయితే నీ జీవితానికి ఎలాంటి దారి అనేది లేకుండా అయిపోయింది, అట్లాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు నువ్వు అని చెప్పేసి బాగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. ఇంకా తర్వాత ఇంకా దారి లేదు అనుకొని ఏమైందంటే నేను ఉన్న ఏరియా నుంచి నేను కొంచెం బయటకి వెళ్తే, ఈ ఏరియాలో ఉండటం ఇంకా నాకు నచ్చట్లేదు, కాస్త బయటకు వెళ్తే నా మనసు ఏమైనా కుదుట పడిద్దేమో, నేను ఏమైనా బాగుంటానేమో అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అట్లాగా తెలిసిన వాళ్ళందరికీ నాకు బయట ఎక్కడైనా జాబ్ ఉంటే చూడండి అని చెప్పిన నేను. అట్లా నాకు ఛత్తీస్గఢ్లో జాబ్ దొరికింది. ఛత్తీస్గఢ్కి వచ్చిన తర్వాత అదృష్టం కొద్దీ ఏంటి అంటే ఒక క్యాథలిక్ క్రిస్టియన్ స్కూల్లోనే నాకు జాబ్ దొరికింది. దానివల్ల నేను ప్రతిరోజు చర్చ్కి హోలీ మాస్ అటెండ్ అయ్యే అవకాశం, ఇక్కడ ఫాదర్ వాళ్ళు, సిస్టర్ వాళ్ళు వీళ్ళతో పాటు కలిసి వర్క్ చేయడం, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఒక 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ చర్చ్ ఫాదర్ని కూడా అడిగాను నేను ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది నేను చర్చ్కి రావడం స్టార్ట్ అయ్యి, నేను ఇలా కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాను ఫాదర్ అని అంటే ఆయన కూడా సేమ్ నన్ను అదే అన్నారు. నువ్వు ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మాయి, నీకు పెళ్ళి కావాల్సిన దానివి, నువ్వు క్రిస్టియన్ అయితే ఎట్లా, అది నీకు సెట్ అవ్వదు అట్లా అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా, ఏంటో తెలియని మొండి ధైర్యం, ఇంకా ఫ్యూచర్లో ఏం జరిగినా మంచిదే కానీ నేను మాత్రం క్రిస్టియన్ అవ్వాల్సిందే, నేను బాప్తిస్మా స్వీకరించాల్సిందే అని ఫిక్స్ అయిపోయి చాలా ప్రేయర్ చేశాను. నాకు బాప్తిస్మా ఇవ్వాలి, బాప్తిస్మా తీసుకునే ఛాన్స్ దొరకాలని చెప్పేసి చాలా ప్రేయర్ చేసి దేవుడి మీదనే భారం వేసిన. అట్లా వేసిన తర్వాత ఫాదర్ ఆఖరికి ఒప్పుకున్నారు. నాకు ఈస్టర్కి ముందు రోజు సాటర్డే నాకు బాప్తిస్మా ఇచ్చారు. ఆ తర్వాత దేవుడు దారి చూపించినట్టుగా మంచి ట్రెడిషనల్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి నాకు అబ్బాయి దొరకడం, అలాగే మా పెళ్ళి ఫిక్స్ అవ్వడం, నాకు క్యాథలిక్ ఫ్యామిలీ నుంచే పెళ్ళి జరగడం జరిగింది. పెళ్ళయిన తర్వాత అంతా హ్యాపీగానే ఉంది, సూపర్గా వెళ్తుంది లైఫ్. మేము డే బై డే ఎంత డెవలప్ అవుతున్నామంటే ఈరోజు విత్తు నాటినం, రేపు చెట్టు అయింది, ఎల్లుండి కాయలు కాసింది అన్నంత ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది మా లైఫ్. అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటారు చూసిర్రా, ఇగో అట్లా మేము ఏ బిజినెస్ పెట్టినా సక్సెస్, మేమేం చేసినా సక్సెస్. అట్లాగా 3 సంవత్సరాలలో జనాలు మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రీతిలో మేము బాగా డెవలప్ అయిపోయినాం. అయితే అంతా బాగానే ఉంది కానీ ఏదో అన్నట్టు 3 సంవత్సరాలు అయినా కానీ మాకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోయేసరికి సొసైటీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాటలు అనటం, అవన్నీ ఓకే తట్టుకున్నాను.
పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఉంటారాలే, 3 సంవత్సరాలు కాకపోతే ఇంకా కొద్ది రోజులు పట్టిద్దిలే అన్నట్టుగా నార్మల్గానే ఉన్నా నేను. నాకు టెస్ట్లలో కూడా పీసీఓడి ఉంది అని తేలింది. అయినా కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, నేను పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నా. కానీ మా అత్తమ్మ ఒకరోజు ఏమన్నదంటే, మా ఆయన వాళ్ళ అమ్మ కేరళలో బంధువులకు గనక పిల్లలు పుట్టట్లేదని తెలిస్తే దేవుడు శాపం ఇచ్చిండు, అందుకే పుట్టట్లేదని అంటారు జనాలు అని అన్నది. ఈ ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. అసలు నేను ఎంత డిప్రెస్ అయిపోయినా అంటే, దేవుడు శాపం ఇచ్చేటట్టయితే అసలు ఏ తండ్రి అయినా పిల్లలకి శాపం ఇస్తాడా? శాపం ఇచ్చే దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? ఇగో ఇట్లాంటి ప్రశ్నలు అనేవి నా మైండ్లోకి, క్వశ్చన్స్ అనేవి నా మైండ్లోకి రావటం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను చెప్పినా కదా, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అన్నీ మ్యాజికల్గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి, ఏదో సంథింగ్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అనే ఒక ఫీలింగ్ నాకు ఉండింది అని చెప్పినా కదా. అప్పటికీ కూడా ఈ ప్రొటెక్ట్ చేస్తున్నది ఏంటి అనే ఒక క్లారిటీ మాత్రం నాకు లేదు. ఆ రోజు నేను ఆలోచించిన, నేను ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడే ప్రాబ్లమ్స్ అన్ని మ్యాజికల్గా సాల్వ్ అయినవి, ఈరోజు ఈ ప్రాబ్లం నాకు ఎందుకు సాల్వ్ అవ్వట్లే? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఆ రోజు నన్ను ప్రొటెక్ట్ చేసిన ఆ సంథింగ్ ఈరోజు నన్ను ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లే? సెకండ్ క్వశ్చన్, అసలు నన్ను ప్రొటెక్ట్ చేసింది ఏంటి అది? ఇది నా థర్డ్ క్వశ్చన్. ఇలాంటి ప్రశ్నలతో సతమతం అయిపోయినా నేను. ఆల్మోస్ట్ డిప్రెషన్, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటా, ఇంట్లో ఎప్పుడు చిరాగ్గా ఉంటా, నన్ను మేనేజ్ చేయలేక మా ఆయన గోసలు అవి గోసలు కావు. ఇట్లాంటి కండిషన్లో మా పారిష్ ప్రీస్ట్ ఫాదర్ అన్నారు, స్ట్రైట్గా తనని రిట్రీట్కి తీసుకెళ్ళు, అక్కడ గిఫ్టెడ్ కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలింగ్, కన్ఫెషన్ అండ్ వర్షిప్, ఈ మూడింట్లలో తన మనసు క్లియర్ అవుతుంది, తనకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పిండు. ఆలోచించకుండా మేము కేరళకి వెళ్ళిపోయినాం. కేరళలో అట్టపాడి అనే ఒక ప్లేస్ ఉంది పాలక్కాడ్లో, అక్కడికి రిట్రీట్ అటెండ్ చేయడానికని మేము వెళ్ళిపోయినాం. ఫస్ట్ రోజు బాగానే ఉంది, సెకండ్ రోజు బాగానే ఉంది, థర్డ్ రోజు కన్ఫెషన్ తర్వాత గిఫ్టెడ్ కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలింగ్కి నా టైం వచ్చింది అన్నట్టు. వచ్చేసి ఒక రూమ్లోకి వెళ్ళాలి. అక్కడ వ్యక్తి కళ్ళు మూసుకొనే ఉన్నారు. అసలు నేనెవరు అనేది కూడా ఆయన నన్ను చూడలేదు. చూడకుండానే నేను వెళ్ళి కూర్చోగానే నేను పుట్టినప్పటి నుంచి జరిగిన ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వచ్చిర్రు ఆయన. తల్లి పాలు కూడా తాగలేదమ్మా నువ్వు, తల్లి ప్రేమ అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియని ఒక అమ్మాయివి, అలాంటి చిన్నతనం నీది అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అన్నీ చెప్పుకొచ్చారు. అది నిజం, ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను పుట్టినప్పుడు మా అమ్మకి ఆపరేషన్ అయింది హై బీపీ వల్ల, దానివల్ల అమ్మకి పాలు పడలేదు, నేను మా అమ్మ పాలు కూడా తాగలేదు. సో ఈ విషయం ఈయనకి ఎట్లా తెలిసింది కదా, ఆశ్చర్యం అనిపించింది నాకు. అట్లాగా కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఆయన నాకు చెప్తున్నారు, నేను ఆయనకి ఏం చెప్పలేదు నా గురించి. అసలు ఆయన ఏమన్నారంటే, నీకు యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, నీకు పీసీఓడి ఉంది, కానీ ఆ పీసీఓడిని ఇప్పుడు దేవుడు నిన్ను ముట్టుకున్నాడు, నీకు క్లియర్ అయిపోయింది అని అన్నారు. అనగానే చల్లటి గాలి నా చుట్టూ ఆవహించినట్టు అనిపించింది నాకు, కడుపులో కూడా చల్లగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన నన్ను అడిగిండ్రు, నీ యూట్రస్ ఉన్న ప్లేస్లో ఒకసారి చేయి పెట్టుకొని చూడు, చల్లగా అనిపించింది నీకు అని అన్నారు. నిజంగా అట్లానే అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. అదే ఆశ్చర్యంతో నేను లోపలికి వచ్చేసిన. వర్షిప్ స్టార్ట్ అయింది. వర్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఐస్ క్యూబ్ లాగా అయిపోయింది నా బాడీ మొత్తం. నేను కదలలేకపోతున్నా, అన్నీ వింటున్నా కానీ కదలలేకపోతున్నా. అలాంటి ఒక కండిషన్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాయమైపోయారు అనమాట. అంటే ఇది నా ఫీలింగ్, అయిపోయారు. పెద్ద స్టేజ్, ఆల్టర్, అక్కడి నుంచి ఒక పెద్ద కర్టెన్ స్క్రీన్ లాగా నా ముందు ఇట్లా వచ్చింది. వచ్చేసి ఫస్ట్ నుంచి జరిగిన ఒక్కొక్క విషయం
నా లైఫ్లో ఏం జరిగినాయో అవన్నీ ఇట్లా స్క్రీన్ మీద పోతూ ఉన్నాయి. ఏంటో తెలుసా, 5వ తరగతి చదువుకుంటున్నప్పుడు నేను ఎప్పుడైతే దేవుడి ముందుకెళ్ళి మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీద కూర్చొని నాకెందుకు ఇలాంటి అమ్మనిచ్చినావు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు అని నేను అడిగిన అదే క్షణంలో దేవుడు నన్ను సొంతం చేసుకున్నాడు. నన్ను ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారు అని నేను చెప్పినా కదా, అది ఎవరో కాదు, నిజమైన దేవుడు జీసస్ క్రైస్ట్. నేను పడిపోతున్న ప్రతిసారి నన్ను పట్టుకున్నది ఎవరో కాదు, నా నిజమైన దేవుడు. సో ఇట్లాగా నేను ప్రాబ్లంలో నుంచి బయటపడ్డ ప్రతిసారి ఎవరో నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే వ్యక్తిని కాదు, నిజమైన దేవుణ్ణి ఆ రోజు నేను చూశాను. ఆ టైంలో చూడండి ఒకసారి, ఇది నేను ఫస్ట్ చూసిన పిక్చర్. ఈ ఏజ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడిగినానో అప్పుడే ఆయన నన్ను సొంతం చేసుకున్నాడు. సో ఇలాగా నా జీవితంలో జరిగిన ఒక్కొక్క విషయం మొత్తం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నట్టుగా అన్నీ చూశాను నేను. అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అసలు నిజమైన దేవుడు యేసుప్రభువు నన్ను సొంతం చేసుకున్నాడు కాబట్టే సడన్గా నాకు చర్చికి వెళ్ళాలనిపించింది. నేను క్రిస్టియన్ని కావాలి, నేను బాప్తిస్మా స్వీకరించాలి అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఎప్పుడైతే నా జీవితం ఎందుకు ఇట్లా ఉంది అని ఏడ్చినానో ఆ రోజే దేవుడు నాకు పూలవాట పరిచినంత అందంగా నా జీవితాన్ని తీర్చిదిద్దిండు. కానీ ఆ స్థాయికి నేను రావటానికి 18 ఏళ్ళ సమయం పట్టింది. నా దేవుడి గురించి నేను తెలుసుకోవడానికి 20 ఏళ్ళ సమయం పట్టింది నాకు. అది సో ఆ రోజు అట్లాగా అయిపోయిన తర్వాత నాకు చాలా తేలికగా అనిపించింది. వర్షిప్ అయిపోయేసరికి నా చేతులకి కాళ్ళకి సంకెళ్ళు ఉన్నాయి. ఆ సంకెళ్ళు విరిగిపోయి అంటే పగిలిపోయి అవి ఓపెన్ అయ్యి నేను ఒక ఫ్రీ బర్డ్ లాగా ఏదో ఒక బంధనం నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ అనిపించింది నాకు. ఇట్లా అనిపించిన తర్వాత దేవుడిని నేను పొరపాటున కూడా నాకెందుకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని మాత్రం నేను అస్సలు అడగలేదు. నా జీవితాన్ని కంప్లీట్గా ఆయన చేతులలో పెట్టేసిన నేను. ఎందుకో తెలుసా, నేను అడగకుండానే, ఇది కావాలి అని నేను ప్రార్థించకుండానే నాకేం కావాలి అనేది నా దేవుడికి తెలుసు. మరి నాకు పిల్లలు కావన్నా వద్దో ఆయనకు తెలియదా? అందుకని నా జీవితాన్ని మొత్తం ఆయన చేతుల్లో పెట్టేసిన. ఏం జరిగినా నీ ఇష్టం. ఇప్పటి వరకు ఇన్ని నా కోసం చేసిన దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి అది మాత్రం నాకు చెప్తే చాలు అన్నాను, అంతే. అయితే అక్టోబర్ నెలలో నాకు ఇంకా పిల్లలు పుట్టరు, అండం అనేది అసలు రిలీజ్ అవ్వట్లేదు, IVF చేయాలి అని చెప్పి డాక్టర్లు డెసిషన్ తీసుకున్నారు, తీర్మానించి చెప్పేసిండ్రు ఇట్లా ఇంకా అవ్వదు అని. అలాంటిది నవంబర్ 20వ తారీఖు మేము రిట్రీట్ అటెండ్ చేసినాం. డిసెంబర్ 12వ తారీఖుకి నేను ప్రెగ్నెంట్ అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. డాక్టర్లు అందరూ అవ్వదు అని డిసైడ్ అయ్యిండ్రు, తీర్మానించిండ్రు. కానీ నేను అక్టోబర్లో డిసైడ్ చేసిండ్రు వాళ్ళు, నవంబర్లో రిట్రీట్ అటెండ్ చేసిన నేను, డిసెంబర్లో ప్రెగ్నెంట్ అయినా నేను. సో ఇలాగా నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒకరోజు కలలో ఒక వచనం దొరికింది నాకు. వచనం ఇచ్చారు దేవుడు నాకు. ఏంటి అంటే జెర్మియా 1వ అధ్యాయం 19వ వచనం. അവർ നിനക്കെതിരായി യുദ്ധം ചെയ്യും, എന്നാലും അവരെ നിന്നെ തോൽപ്പിക്കാൻ കഴിയുകയില്ല. എന്തുകൊണ്ടെന്നാൽ ഞാൻ നിന്നെ രക്ഷിച്ചിരിക്കുന്നു.
దయచేసి ఈ వచనాన్ని మీరు తెలుగులో చూడండి. ఎందుకు అంటే నేను ఇంగ్లీష్ మాస్కి వెళ్ళిన ప్రేయర్స్ అన్నీ కూడా నేను ఇంగ్లీష్లోనే నేర్చుకున్నా. ఛత్తీస్గఢ్కి వచ్చిన తర్వాత మాస్ మొత్తం హిందీలో అటెండ్ చేసిన. పెళ్ళైన తర్వాత అన్ని వచనాలన్నీ నేను మలయాళంలో నేర్చుకున్నా కాబట్టి తెలుగులో చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. జెరమియా 1వ అధ్యాయం 19వ వచనం. അവർ നിനക്കെതിരായി യുദ്ധം ചെയ്യും, എന്നാലും നിന്നെ തോൽപ്പിക്കാൻ അവരെ കൊണ്ട് കഴിയുകയില്ല, എന്തുകൊണ്ടെന്നാൽ ഞാൻ నిన్నే రక్షించిరికిను. ఈ వచనం నాకు ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో ఆ తర్వాత అసలు ఓటమి అనేదే మా జీవితంలో మేము చూడలేదు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే నేను దేవుడి మీద వేసేస్తా. ఆయన నన్ను రక్షించిండు అని ఎప్పుడో చెప్పేసిండు. ఇంకా నేను ఎక్కడ ఓడిపోతా చెప్పండి? తల్లి తండ్రి నిన్ను వదిలేసినా సరే నీ చెయ్యి నేను వదలనని చెప్పిండు ఆయన. సేమ్ అట్లానే నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు ఎప్పుడో నన్ను వదిలేసినా సరే అసలు ఎక్కడ కూడా ఆయన నా చెయ్యి వదలలేదు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా. సంఘాలలో బైబిల్ పెట్టుకొని వాడవాడలకి తిరుగుతూ వచనం చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మీరందరూ చీతూ అని మొహం మీద ఉమ్మేసినా కానీ క్రిస్టియన్ సహోదరులు వచనాన్ని ఎందుకు చెప్తారో తెలుసా? వచనం ఏ నిమిషంలో ఎవరి మనసుని ఏ విధంగా స్పర్శిస్తుందో ఎవ్వరికీ తెలియదు. నేనెప్పుడో 5వ తరగతి చదువుకునేటప్పుడు స్టేజ్ మీద నిలబడ్డ పాస్టర్ చెప్పిన ఒక్క వచనంతో నా అడుగులు చర్చిలోకి దేవుడి వైపుకు వెళ్ళినాయి. ఈరోజు నేను రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి స్వార్థపరుడు కాడు. నేను రక్షింపబడ్డట్టుగానే నలుగురు రక్షింపబడాలి అని తపన పడతారు. అందుకే మీరు మత మార్పిడి చేసే వాళ్ళు క్రిస్టియన్స్ తూ అని చెప్పేసి ఉమ్మినా సరే వాళ్ళు వచనం చెప్పడం అనేది ఆపొద్దు. ఎందుకంటే ఈరోజు మనం రక్షింపబడ్డాం, మన వల్ల ఒక్కరన్నా రక్షింపబడాలి. అదే మేము కోరుకునే విషయం. ఇప్పుడు నేను చెప్పిన ఈ సాక్ష్యం మిమ్మల్ని స్పర్శించవచ్చు, మీ మనసుని స్పర్శించవచ్చు. నెక్స్ట్ రక్షింపబడబోయేది మీరే అయి ఉండొచ్చు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.